కీర్తనల గ్రంథం 19వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 19వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్త నుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది భక్తిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. యెహోవా నా ఆశ్రయ దుర్గము, నా విమోచకుడా. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము లగునుగాక. దేవుడి వాక్యం మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. కూర్చుందామండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 19వ కీర్తన. ఇది దావీదు గారు రాసిన కీర్తన. ఎవరు రాశారండి కీర్తన? దావీదు గారు రాసిన కీర్తన. అయితే దావీదు గారు ఏ వయసులో రాశారనేది ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఎవరికీ లేదు. ఆయన బాల్యంలో ఉన్నప్పుడు రాశారా, గొర్రెలు కాస్తున్నప్పుడు రాశారా, లేకపోతే ప్రభుత్వాన్ని చేస్తున్నప్పుడు రాశారా, లేకపోతే మిద్దె మీద నిద్రపోతూ ఆకాశం వైపు చూస్తూ రాశారా, గొర్రెలు కాస్తూ ఆ గొర్రెల మందలో ఆకాశమును చూసి రాశారా అనేది ఒక అభిప్రాయం అయితే లేదు. కాకపోతే కీర్తన అయితే దావీదు గారు రాసిందే. ఈ మొట్టమొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఈ ఆకాశం కానీ, అంతరిక్షము కానీ, భూమి, దానిలో ఉన్న సమస్తము ఆయన నోటి మాట చేత సృష్టించారు. మనిషిని ఒక్కరినే ఆయన చేతితో మట్టిని తీసి ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేశారు. నోటి మాటతో సృష్టించబడినవి అన్నీ, సృష్టించబడినది మొదలుకొని ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఎడతెరిపి లేకుండా దేవుణ్ణి స్తుతిస్తానే ఉన్నాయి. కానీ ఆయన స్వరూపం చేసుకుని, ఆయన పోలికలో చేసుకుని, ఆయన ప్రేమించి చేసుకున్న మనం మాత్రం అవసరమైతే స్తుతిస్తాం, అవసరం తీరిపోయిన తర్వాత చెప్పరే పక్కన పెట్టేద్దాం. విడిచిపెట్టామని చెప్పడానికి కూడా మళ్ళీ, ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వాడుకోవాలి కదా ఆయన్ని. ఇప్పుడు ఒక వస్తువు ఉంది, అవసరం వచ్చినప్పుడు వాడుకుంటాం, అవసరం తీరిపోయిన తర్వాత పక్కన పెడతాం, మళ్ళీ అవసరం వచ్చినప్పుడే గుర్తొస్తాడు. అంటే దేవునికి అవసరమైన ఒక వస్తువులాగా, మనకు అవసరమైన ఒక వస్తువులాగా దేవుణ్ణి మనం వాడుకుంటున్నాం. దయచేసి ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు. 2024 మొదటి ఆదివారం ఇది. ఎంత భయభక్తులు ఉన్నాయని నాతో సహా, యథా రాజా తదా ప్రజ. నేను కూడా ఇలా 9:20కి వచ్చాను ఇక్కడికి. 9 గంటలకు ఆరాధన అయితే దేవుని సేవకునిగా నేను 9:20కి వచ్చాను ఇక్కడికి. ఏమండి, భయం ఉందని చెప్పుకోవాలా, భయం లేదని చెప్పుకోవాలా? భయం లేదు. సేవకుడికే భయం లేనప్పుడు విశ్వాసులకు భయం ఉండాలని కోరుకోవడం నాది బ్లండర్ మిస్టేక్. అర్థమవుతుందండి. ఈ ఆకాశములట దేవుని మహిమను, అమ్మ మీరు వాక్యం అనండి, ఆకాశములట దేవుని మహిమను మనమేం చేస్తున్నాం?
ఈ ఆకాశములు కానీ పగటి కానీ రాత్రి కానీ వాటికి భాష లేదు. వాటికి చదవండి చదవండి వాటికి 3వ వచనం. వాటికి ఆ, 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 చదవండి. ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం. మనకి భాష ఉంది, మనకి మాట ఉంది, మనకి స్వరం ఉంది, మనకంటూ కొన్ని బౌండరీస్ ఉన్నాయి. అయినా కానీ మన స్థుతి మన ఇల్లు దాడుతుందా? నీ స్థుతి నిన్ను దాడుతుందా? ఏమండి చెప్పరా? ఇప్పుడు మన మీద అయ్యి బెటరా మనం బెటరా? ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు ముద్దుగా. మనం మంచివాళ్ళమా అవి మంచివా? చెప్పాలి. మరి మన పరిస్థితి ఏంటి? మరి మనల్ని ఆయన స్వరూపంలో ఆయన పోలికలో ఆయన మనల్ని చేసుకుని ప్రయోజనం ఏముంది ఆయనకి? ఈ మాట అమ్మా తల్లి, ఈ మాట నాకు కూడా సంబంధించింది. ఇంత నేను దేవుని సేవకునిగా సమర్పించుకుని ఆయన అభిషేకం పొందుకుని నేను కూడా సమయానికి ఇక్కడికి రావట్లేదు అని అంటే, ఒకవేళ దేవుడే గనక అగ్ని కోపాగ్ని మన మీద బయలుపరిస్తే నేను ఎక్కడ ఉంటాను? మీ సంగతి తర్వాత. ఏమండి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనుని ఏమాత్రం కల్తీ లేకుండా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. మనం అవసరం అయితే స్తుతిస్తాం, అవసరం తీరిపోయిన తర్వాత వదిలేస్తాం. మనదంతా కల్తీ వ్యాపారం. మళ్ళీ మన టార్గెట్ ఎక్కడికి ఉంటుంది? పరలోకం వెళ్ళిపోవాలి. ఏమండి, మన బ్రతుకులన్నీ బాగోవాలి. ఎక్కడవుతుంది? అందుకే దేవుడు అంటాడు, అత్యధికమైన సార్లు బైబిల్లో రాసిన పాత నిబంధనలో రాసిన మాట, నమ్మకస్తుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడట. మా ఆవిడ గారు ఎక్కువగా మాట్లాడే మాట, అశ్రద్ధగా పని చేయువాడు. ఇప్పుడు నేనేమైపోవాలా? మీ గురించి నేను మాట్లాడట్లా. మీ గురించి మాట్లాడే హక్కు కూడా నాకు లేదు. ఇప్పుడు నేను అశ్రద్ధగా పనిచేస్తున్నానా శ్రద్ధగా పనిచేస్తున్నానా? తప్పకుండా ఈ వీడియో అప్లోడ్ చేస్తాను నేను. ఇప్పుడు నన్ను ఏమనాలి పాస్టర్ గారు? పర్లేదు చెప్పండి. మీరు చెప్పినంత మాత్రం నేనేం బాధపడినా, ఎందుకంటే చేసేస్తాను కదా. శాపగ్రస్తుల్లో ఫస్ట్ రకం నేనే. ఏమంటే చెల్లమ్మ గారు అవునా కదా? 9 గంటలకు ప్రార్థన అంటే ఎప్పుడు కూర్చోవాలి ఇక్కడ మనం? నేను ఎక్కడ కూర్చోవాలా? 8:30 కూర్చోవాలా. కూర్చుని ప్రార్థన చేయాలా, దేవుని వైపు చేతులు చాపాలా. కరెక్ట్గా ఎగ్జాక్ట్ 9కి నేను ప్రార్థన ఓపెనింగ్ ప్రేయర్ అనేది స్టార్ట్ అయిపోవాలా. గ్యాప్ రాకుండా, టీలు గట్ర తాకుండా ఫస్ట్ పాట పడిపోవాలా. ఆమెన్ అనేసరికి 2వ పాట స్టార్ట్ అయిపోవాలి. ఇది ఆరాధన క్రమం. ఒకవేళ సంఘ ఆరాధన క్రమం గురించి ఒక రోజు కనుక నేను బోధిస్తే మరి మీరెవ్వరు నిలబడరు. హృదయం బాధతోనే చెప్తున్నాను, మీరేమని అనుకోండి. అందులోనూ ఇది 24వ సంవత్సరం. ఈ సంవత్సరానికి మొదటి ఆదివారం అండి. ఇది మొదటే ఎలా ఉంటే ఆఖరికి వెళ్ళేసరికి ఏంటి పరిస్థితి? ఏమండి, చిన్న పిల్లకి బాగోపోయేసరికి గిలగిలాడిపోయాం మనం, సంఘంతో సహా అందరూ. అవునా కదా? మరి మనం ఇలా వస్తుంటే దేవుడు ఏమైపోవాలా? మీ చేతికి అప్పచెప్తున్నాను, మీ ఇష్టం, మీరేం చేస్తారో చేయండి. 2వ వచనం, పగటికి పగలు రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి అవి చెప్పుకుంటున్నాయట. పోయిన శుక్రవారం మనం 105వ కీర్తన చదువుకుంటా కూడా సంభాషణ చేయుడి ఒక ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఈ రాత్రికి రాత్రి జ్ఞానం లేకపోయినా పగటికి పగలు బోధ చేసుకుంటున్నాయి అని అంటే, మనము ఎప్పుడైనా ఇంకొకటి చెప్తున్నానండి, మనం దేవుని మాటలు ఎప్పుడైనా మీరు ఫోన్లు చేసుకున్నప్పుడు మాట్లాడుకుంటున్నారా? ఆ సందర్భాలు ఉన్నాయా? నిజంగా చెప్తున్నాను, వాళ్ళు ఏమనుకోవద్దు దయచేసి. చీరల గురించి మాట్లాడుకున్నంత శ్రద్ధగా దేవుని వాక్యాల గురించి సంభాషించుకుంటున్నామా? మళ్ళీ ఎక్కువ మాట్లాడితే ఏం చెప్తాము? మలాకీ గ్రంథంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొనుచుండగా దేవుడు ఏం చేస్తాడట? చెవి యొగ్గి ఆలకిస్తాడు. మీరు ఇప్పుడు చీరల గురించి మాట్లాడుకుంటా ఉంటే ఆయన వింటాడా? ఎండా చెప్పరా? ఏమండి, విన్న తర్వాత భలే మాట్లాడుకుంటున్నారా? గాబ్రియల్ దూత గారు రండి, వీళ్ళు చెవి ఎలా మాట్లాడుకున్నారో అని అంటాడా? జ్ఞాపకార్థ జీవ గ్రంథంతో పాటు జ్ఞాపకార్థ గ్రంథం ఒకటి ఉంటుంది. ప్రతి మాట ప్రతి ఆలోచన దాంట్లో రికార్డ్ అవుతుంటుంది. ఏం చెప్తారో మీరు ఆలోచించుకున్న తర్వాత నేను పదే చెప్తుంటాను. ఈవెన్ పాస్టమ్మ గారికి కూడా ఆవిడే మొదలెడుతుంది చీరల సంఖ్య. ఏమండి,
ఇది దేవుడితో పని. మనుషులతో పని అయితే కాళ్ళు ఎట్టేసుకుంటాం ఎదురుకుండా. ఇప్పుడు ఇమ్మానుయేల్ గారికి నా మీద కోపం వచ్చింది, నాకు ఆయన మీద కోపం వచ్చింది, కాళ్ళు ఎట్టేసుకున్నాను, బాబో క్షమించండి. దేవుడి కాళ్ళు ఎప్పుడు పట్టుకోవాలా? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి, తర్వాత మీ నిర్ణయం మీరు తీసుకోండి, ఇంక నేను చెప్పను. 5వ వచనం, అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి సూర్యుడు పరిగెత్తు నుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త, అతడు ఆకాశమున ఆ దిక్కు నుండి బయలుదేరి దేని గురించి చెప్పబడింది ఈ మాట? వాటిలో ఆయన సూర్యునికి ఒక గుడారము. ఇది ఎప్పటి నుంచి మొదలైంది? అంతఃపురంలో నుంచి పెండ్లి కొడుకులా బయటికి రావటం, సూర్యుడు పరిగెత్తినట్టు ఉల్లసిస్తూ పదమునందు పరిగెడుతున్నాడు సూర్యుడు గారు. ఏమండి, దేవుడిచ్చిన నియమం అది. ఎవరికి? ఆకాశానికి సూర్యునికి. నువ్వు పరిగెట్టరు అబ్బాయి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడ పరిగెట్టాను. ఏమాత్రం స్లోగా చేసి ఆగిపోయాడు అనుకో, టైం తేడా వచ్చేది. ఎంత ఎత్తునే నేను ఎందుకు ఉండాలి, కొద్దిగా కిందకి దిగుదాం అనుకో, మనం సచ్చూరుకుంటాం. ఇంత కిందకి దిగడం పైకి వెళ్ళాడు అనుకో, మంచు కట్టి గడ్డగడ్డేస్తాం. ఏది జరిగినా ఇబ్బందే మనకి. కానీ ఆయన సూర్యుడు గారు ఏం చేస్తున్నాడట? దేవుడు చెప్పినట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పాటిస్తానే ఉన్నాడు. మనం రక్షణ పొందక ముందు సరే తీసేయండి, రక్షణ పొందిన తరువాత ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. నా బతుకులో 17 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు యేసుక్రీస్తు ప్రభువులు. ఏంటి చేసింది ఏముంది అక్కడ? 17 సంవత్సరాలకు ఆ పిల్ల ఎదగలేదనుకోండి, అలాగే ఆబాగ్యాబా అనుకుంటా ఊరుకుందనుకో, మనం ఊరుకుంటామా? ఎవరో ఒక పిల్లోడి గట్ట బాటలు రాకపోతే ఫిజియోథెరపీ అంట, స్పీక్ థెరపీ అట, తర్వాత ఇంకోటి ఏయో థెరపీలు, నువ్వేనా చెప్పు, రకరకాల థెరపీలు ఇప్పిస్తున్నారు. 17 సంవత్సరాలకు కూడా ఆవిడకి మాటలు రాలేదు. నాకులా ఆవిడలాగా నేను అబ్బాబా జబ్బా దబ్బా అంటున్నాను అనుకో, ఏమంటారు? నన్ను మంచో పేరు పెడతారు. ఇప్పుడు దేవుడు నీకు ఏమి టైటిల్ ఇవ్వాలి? కొత్త పేరు పెట్టేదును అన్నాడు దేవుడు. ఏం పేరు పెట్టాలి మనకి? మీరే నిర్ణయించుకోండి. 7వ వచనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము ఇప్పుడు వెనక నుంచి చదువుకొద్దాం. బుద్ధిహీనులకు, మనం బుద్ధిహీనులమా బుద్ధి గలవడమా? మీరు చెప్పేస్తారు బుద్ధిహీనులు అని. చాలా మంచోళ్ళు మీరు. మీ దగ్గర నుంచి నేను ఆన్సర్ అసలు ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే బుద్ధిహీనులా బుద్ధిమంతులు అంటే బుద్ధిహీనులు సార్, కానీ బుద్ధి తెచ్చుకోవాలని ప్రయత్నం మాత్రం ఎప్పుడు చేయం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అవి ప్రాణాన్ని తెప్పరల చేయాలి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. ఆయన శాసనములు నమ్మదగినవి. ప్రాణాన్ని తెప్పరల చేసేది దేవుని యొక్క వాక్యం ఒకటే. యెషయా గ్రంథంలో కూడా సొమ్మసిల్లిన వారిని బలమిచ్చు దేవుడు ఆయన. నువ్వు సొమ్మసిల్లిపోయావు అనుకో, ఎక్కడి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సినిమా దగ్గరికి వెళ్తే 3 గంటలు బాగానే ఉంటుంది. ఒకవేళ వైన్ షాప్కి వెళ్తే ఒక పూట బాగానే ఉంటుంది. ఇంకొక పాపానికి వెళ్తే కొంతసేపు బాగానే ఉంటుంది. కానీ దాని వలన వచ్చు జీతము మరణం. కానీ ఇది ప్రాణమును తెప్పరల చేయును, యెహోవా శాసనములు నమ్మదగినవి, అది బుద్ధిహీనులకు. తర్వాత 8వ వచనం, యెహోవా ఉపదేశములు ప్రాణమును తెప్పరల చేయాలి అన్నా, హృదయం సంతోషంగా ఉండాలి అని అన్నా, మన కన్నులకు వెలుగు రావాలి అని అన్నా వాక్యం ఒకటే. సంసోను గారు గాడిద యొక్క ఎముకను పట్టుకుని 1000 మందిని చంపేశాడు. ఆయన చంపాడండి. చంపేసిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోతే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయగా దేవుడు భూమిని తెరచి నీళ్ళు ఇచ్చాడు. ఆ నీళ్లు తాగిన తర్వాత అతని కళ్ళు ఏమైందట? ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, న్యాయాధిపతులు 16వ అధ్యాయం ఆఖరి వచనంలో, అతని కళ్ళు మెరిసెను. ఎప్పుడైతే దేవుడిచ్చి నీళ్లు తాగుతామో, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని వాక్యం దగ్గరికి వెళ్తామో, మనసు, హృదయము, ప్రాణము తెప్పరెళ్తుంది. తర్వాత హృదయం సంతోషిస్తుంది, కన్నులు వెలుగునిస్తాయి. తర్వాత 8వ వచనం, యెహోవా యందైన భయము. ఈ భయం గురించి మన సంఘమే మాట్లాడాలి, యేసయ్య దేవాలయం సంఘమే మాట్లాడాలి భయం గురించి. ఎందుకంటే అంత భయభక్తులు మనకి. ఏమండి, ఆయన భయము పవిత్రమైనది. ఇప్పుడు భయభక్తులు, భయం లేదు అని అంటే మనం ఎలాంటి వారము? వ్యతిరేకం, అపవిత్రులం. ఇప్పుడు రాత్రి అంతా నిద్ర లేదు, పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోవాలి. వెళ్ళరా? మరి దేవుని ఆలయానికి అంటే ఎందుకు అంత చీపు? ఎందుకని? ఏం జరుగుతుంది?
ఇప్పుడు తిమోతికి చెయ్యి బాగోలేదు, స్కూల్కి వెళ్ళటం మానేస్తున్నాడా? ఎరా స్కూల్కి వెళ్ళటం మానేసావా? చెయ్యి కట్టేసిన తర్వాత నేను వెళ్ళావు లేదా? నేను సెలవా? మానేశాడు. మానేసిన తర్వాత ఇంక అలాగే వెళ్ళిపోయావు. నువ్వు తర్వాత వచ్చే ఫలితార్థం ఏమి? ఎన్నో తరగతి నువ్వు? 8th 9th 10thలోకి వెళ్తావా? పంపించరు. ఇప్పుడు మన టైంకి వెళ్ళట్లేదు, మనకి భయభక్తులు లేవు, పరలోకం వెళ్తామా? ఏం పురుషోత్తం గారు? కానీ మన ఉద్దేశం ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోవాలా? చచ్చిపోయిన మరుక్షణం కాలు అక్కడ ఎక్కేయాలి పరలోకంలో. కనీసం చిన్న దూత, పిల్ల దూత కూడా రానివ్వదు మన లోపలికి. ఏమండి? యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఇప్పుడు మనకు భయం లేదు, మనకు పవిత్రత లేదు, మనం నిత్యము నిలుస్తామా? మా వదిన గారు చెప్పాలా? ఆవిడ గ్రంథాలు రాసేస్తుంది. ఆవిడ చెప్పాలా మనకి భయం లేదు, అపవిత్రమైనది, మనం నిత్యము నిలుస్తామా? మరి తర్వాత ఎందుకు ఈ భక్తి? ఇంకా అటు లోకానికి చందం మనం, ఇటు దేవుడికి చందం, అటు ఇటు కాకుండా మగ కాదు ఆడ కాదు అన్నట్టు ఉండదు. ఏమి ఇమ్మానుయేల్ గారు? అయితే పూర్తిగా వెచ్చగా ఉండాలి, లేదంటే చల్లగా ఉండాలి. ఇప్పుడు అటు ఇటు కానప్పుడు దేవుడు ఏం చేస్తా అన్నాడు? మనందరికీ బాగా తెలుసు అని. ఆ బ్యాచ్ మంది, ఉమ్ము బ్యాచ్ మంది. ఉమ్మేసిన తర్వాత ఎవరన్నా నా ఉమ్ము ఇంత బాగుంది, సూపర్గా ఉంది అని భూతద్దంలో చూసి జేబులు పెట్టుకుని తిరిగిన వాళ్ళు ఎవరు ఉంటే సై చెప్పండి అమ్మా. ఆత్మ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి మాల తీసుకొచ్చేస్తాను మీకు. ఉమ్ము ఎవరైనా జేబులో పెట్టి తిరుగుతారా? ఒకవేళ ఉమ్ము కావాలంటే టీబీ వచ్చినప్పుడు టెస్టింగ్ తీసుకెళ్తారు, అప్పుడు తప్ప ఇక ఉమ్ము అనేది అప్పుడు చూడడం. అంటే మన విలువ ఎక్కడికి వెళ్ళిందో ఒకసారి ఆలోచించుకోండి. 10వ వచనం, ఆయన న్యాయ విధులు సత్యమైనవి, కేవలము న్యాయమైనవి, అవి బంగారు కంటేను తేనె కంటే జుంటి. తేనె అనేది 2 విధాలుగా ఉంది. ఒక ఆవిడ మాట్లాడుతుందట తేనె వంటి మాటలు. ఎవరు మాట్లాడతారో మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఆ మాట నేను ఇక్కడ ఉచ్చరించకూడదని ఆ మాట చెప్పట్లేదు. తేనె వంటి మాటలు మాట్లాడుతుందట సిస్టర్. ముసిని పండులాగా ఉంటుందంట, మెలమెల మెరిసిపోద్దట. కానీ కడుపులో ఉన్నాయన్నీ పురుగులే ఉంటాయట. ఏమండి? ఓ పాస్టర్ గారు చెప్తూ ఆయన ముఖ ఫీలింగ్ ఇప్పుడు దాకా నా చిన్నప్పుడు నేను నేర్చుకుంటున్నప్పుడు చెప్పాడు. ఆయన ఇలా పెట్టాడు ముఖం, ముసిని పండంత చేదట. కానీ తేనె ఎలా ఉంటుంది? కానీ పైకి మాత్రం తేనెలాగా ఉంటుంది. దానితో మాట్లాడడం మొదలు పెట్టామంటే అంత చేదు. కానీ ఇది అలాంటిది కాదు. తేనె కంటేను జుంటి తేనెకి దారుల కంటేను మధురమైనది, వాటి వలన నీ సేవకుడు అంటే నేనే, వీటి వల్ల నేను హెచ్చరిక పొందాలి. అదే చెప్తాను కదా స్టార్టింగ్ నుంచి, యథా రాజా ప్రజ. నేను ఎలా ఉంటానో మీరు కూడా. ఇప్పుడు నేను ఒగ్గబట్టుకుని 8:30కి బయలుదేరిపోయాను అనుకోండి, సమాధానం అనేది ఉండదు నా కుటుంబంలోనే. ఎక్కడ దాకా చెప్పక్కర్లా. మరొక్కసారి చెప్తున్నాను, ఇది నా కుటుంబం గురించి చెప్తే తప్పకుండా అప్లోడ్ చేస్తాను దీన్ని. ఏమండి? ఏంటి అని అంటే రకరకాల కారణాలు వస్తాయి. కారణం ఏదైనా దేవుడు ముఖ్యం. ఆమేన్. చాలాసార్లు చెప్పుకున్నాం, దేవుడు ముఖ్యం. దేవుడికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వకుండా నువ్వు దేనికి ఇచ్చినా నేను అక్కడ విగ్రహారాధన చేసినట్టే. అవునా కాదండి? దేవుడికి విలువ ఇవ్వాలి. దేవుడికి విలువ ఇవ్వకుండా ఈ బిడ్డకి విలువ ఇస్తున్నాను అనుకో, ఆ బిడ్డ నాకు ఏమైపోయినట్టు? అబ్రహాం గారు, అన్నీ తెలుసు మనకి, 5వ తనమే కరువు అయిపోతుంది. అబ్రహాం గారు ఇస్సాకుని ఏమాత్రం ప్రేమించాడండి? ఒక మాట చెప్పండి నాకు. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం గారు ఇస్సాకుని ఏమాత్రం ప్రేమించాడు? దేవుణ్ణి 99.99999 ప్రేమించి ఎక్కడో 0.00001 దగ్గర ఇస్సాకుని ప్రేమించినందుకు దేవుడు ఏమన్నాడు? మొహమాటం లేకుండా, అబ్రామా నీవు ప్రేమించుచున్నా అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు ఆయన. ఆ 0.00001 దగ్గర ఎక్కడో ప్రేమిస్తే అబ్రాహాన్ని పిలిచి, అబ్రామా నువ్వు ప్రేమించున్న ఇస్సాకుని తీసుకొచ్చి నాకు దహన బలి ఇచ్చేయి. ఆ పరీక్ష దగ్గరే నన్ను పెట్టాడు అనుకో, నేనేమైపోతాను? ఏమండి? వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము. చదవాలి 11వ వచనం. పాపం ఎవరు చదవట్లేదు ఇవాళ. వాటిని గైకొనుట వలన గొప్ప కాబట్టి లాభం కావాలి అని అంటే హెచ్చరిక తీసుకోండి. లాభం అక్కర్లేదు అని అంటే మనం ఏమి చేయలేం. 12వ వచనం, ఎవడు లేడు కనుగొనాలి. ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రము నిర్దోషమైనది, ధర్మశాస్త్రం యథార్థమైనది, పవిత్రమైనది, సత్యమైనది కనుక మన పొరపాట్లు మనం కనుగొనలేం. కానీ కింద ఉంటుంది, నేను రహస్యముగా చేసిన తప్పులు మనం బహిరంగంగానే చేస్తున్నాం. ఇక్కడ దావీదు గారు అంటారు, నేను రహస్యంగా చేసిన పాపములు క్షమించు.
మనం రహస్యంగా కాదు కదా, బహిరంగంగానే చేస్తున్నాం కదా తప్పులు. ఏమండి చెప్పరేమండి? బహిరంగ చేస్తున్నాం లేదా? రహస్యంగా చేస్తే ఎవరికి కనపడకుండా చేస్తాం, అది వేరే విషయం, దేవుడు చెప్తాడు. బహిరంగంగా చేస్తున్నాం కదా. వెళ్ళాల్సిన దగ్గరికి ట్రైన్ టైము 9:52 అని ఆడు ఇచ్చాడు అనుకోండి, మనం ఎప్పుడు కూర్చుంటాం అక్కడ? 9:56 వెళ్తామా? ఏమండి? ఎక్కువ వెళ్ళి 9 గంటలకు వెళ్ళి కచ్చిపేసేస్తాం అక్కడ. ఎందుకని? డబ్బులు పోతాయి, ట్రైన్ వెళ్ళిపోద్ది, అబ్బో అక్కడ కలవలసిన కలవరు అని. దేవుడు అంటే ఎక్కడికి వెళ్దు, చర్చ్ ఇక్కడే ఉంటుంది, పాస్ట్ ఇక్కడే ఉంటాడు, ఆయన ఇక్కడే ఉంటాడు. ఆయన ప్రేమ కలిగినోడు, కృప కలిగినోడు, దయ కలిగినోడు, కరుణా సంపన్నుడు, కనికర సంపన్నుడు, సర్వకృపానిధి, అది ఇది ఇది అది అది వీటన్నిటికీ ఒకటే మాట, దహించు అగ్ని. అది మర్చిపోదాం, దహించు అగ్ని. వాక్యంలోకి వెళ్ళినప్పుడు చెప్తానండి. ఇశ్రాయేలీలు అంతమంది బయలుదేరారు, ఇద్దరే వెళ్ళారు, మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? కృప కలిగినోడు కదా, ప్రేమ కలిగినోడు కదా, దయ కలిగినోడు కదా, క్షమించుటకు ఇది నువ్వు చెప్తే బాగుంటుందని సిద్ధ మనసు కలిగిన వాడు. మరి ఏం చేశాడు? ఇద్దరిని ఎందుకు తీసుకెళ్ళాడండి? మిగతా వాళ్ళందరూ క్షమించి వెళ్ళంటారా, పొలవమని వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి. మీకు వస్త్రాలు మాసిపోలేదు, చెప్పులు మాసిపోలేదు, ఇన్ని చేసినోడు దేశానికి తీసుకెళ్ళలేదు, అవునా కదా? అద్భుతాల వరకే ఉన్నారు వాళ్ళు, దేశంలో అడిగట్లేదు. ఏమండి? అది కాబట్టి రహస్య పాపములు, మనకు రహస్య పాపాలు అక్కర్లేదు, మనం చాలా ఫెయిర్ ఓపెన్, మనందరం బహిరంగ పాపాలే. ఇక మరి ఆ దేవుడే క్షమించాలి, ఆయనే పడాలి. తర్వాత 13వ వచనం, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని. ఇది నా కోసమే. దురాభిమాన పాపము అనగా ఏంటి? దురాభిమాన పాపం అంటే ఏంటి చెప్పాలి, తెలుగేనండి. దురాభిమాన పాపం అంటే ఏంటి చెప్పాలి. చెడ్డ అభిమానం అంటే మంచి అభిమానం కూడా చెడ్డ అభిమానం కూడా ఉండదు. ఇప్పుడు ఆ అమ్మాయిని నేను ప్రేమించాలి, ఈ అమ్మాయి తప్పు చేసింది అనుకోండి, నేనేం చేయాలా? దండించకుండా చెయ్యమ్మా, తప్పు చేయమ్మా. లేట్గా వస్తున్నావా? రామ్మ, కొంచెం లేట్గా వచ్చినా పర్లేదమ్మా, రామ్మ. ఆమె నేనే టైంకి మాత్రం వచ్చినా పర్లేదమ్మా, రామ్మ అని చెప్పాను అనుకోండి, నేనేం చేసినట్టు? దురాభిమాన పాపం. మామూలుగా ఈ టైం గురించి చెప్పాను, మిగతా పాపాలు చాలా ఉంటాయి. పిల్లలు ఏదైనా పాపం చేస్తున్నాను, చెయ్యమ్మా, పర్లేదమ్మా. ఫోన్ మాట్లాడుతాను, నేను కూడా మాట్లాడతానమ్మా. దురాభిమాన పాపం. ఇది మీకు కాదు, మీరందరూ మంచి పాపం చేస్తున్నాను, నేను ఒకనే. పడకుండా సేవకుని అంటే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ప్రభువా, నువ్వు నన్ను ఆపు. వాటిని నన్ను అప్పుడు నేను యథార్థవంతుడినై. అంటే ఇప్పుడు దురాభిమానం చేసేవాడు ఏం చేస్తున్నట్టు లెక్క? అధిక ద్రోహం చేస్తున్నట్టు లెక్క. పాపము కాదు, ద్రోహము. పాపాన్ని మించింది ద్రోహం. నువ్వు దురాభిమాన పాపంలో ఉన్నావంటే అధిక ద్రోహంలో ఉన్నట్టు లెక్క. తరువాత నిందారహితుడు అవుతావు. దురాభిమాన పాపంలో ఉంటే అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడిగా ఉంటావు. దురాభిమాన పాపంలో ఉంటే ద్రోహం చేసి నిందల పాలవుతావు. తర్వాత ఇది భయంకరమైన మాటగా, ఈ ఆఖరి మాట క్లైమాక్స్ అంటారు కదా, యెహోవా నా ఆశ్రయ దుర్గమా. అబ్బా అబ్బో, ఎలా ఉండాలట గారు? నోటి మాట. ఇప్పుడు మీరు నన్ను ఏమనుకుంటున్నారు అది నాకు అర్థం అవుతుంది. దేవుడికి నోటి మాట హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండాలి. ఉందా? నేను నిజంగా చెప్తున్నానండి, దేవుని సన్నిధిలో ఉన్నాను. రాత్రి నేను ధ్యానించినప్పుడు మాత్రం నేను ధ్యానించింది ఇదైతే కాదు, ఇది కాదు నేను ధ్యానించింది. కావాలంటే నా బుక్ చూపిస్తాను. 19వ కీర్తనే ధ్యానించాను రాత్రి. ఎప్పుడు 8-9 గంటలకల్లా ఇది కంప్లీట్ అయిపోయింది నాకు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వెర్షన్ మారిపోయింది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను 19వ కీర్తన అలాగే మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఇది కాదు. యెహోవా నా ఆశ్రయమా, నా విమోచకుడా. పైకి బోర్డులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. నా ప్రాణమా, నా ఆశ్రయ దుర్గమా, విమోచకుడా, నా నోటి మాట. చెప్పాలి. హృదయ ధ్యానం నీకు ఒకవేళ దృష్టికి అంగీకారంగా లేకపోతే ఏం చేయమని అర్థం? ఇక్కడ ఏం చేయమని అర్థం? అంగీకారంగా ఉంటే నేను నిన్ను ఆరాధిస్తాను. ఆకాశములు, అంతరిక్షములు, పగలు రాత్రి, నోటి మాట లేకపోయినా భాష లేకపోయినా బోధిస్తాను అని చెప్తా.
ఒకవేళ నేను అలా చేయలేకపోయాను అనుకో, ఇక్కడి నుంచి నువ్వు నన్ను పికప్ చేసి అయితే అటు లేకపోతే ఇటు ఎక్కడో అక్కడ పెట్టు అని అర్థం. నా నోటి మాట నా హృదయ ధ్యానం. 2024 మొదటి ఆదివారం ఇది. మొదటి ఆదివారం ఒకటే మాట చెప్తున్నానండి, దేవుని ప్రేమిస్తే ఆ ముఖం చూడాలనుకుంటాను. చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మా ఆవిడ నేను ప్రేమిస్తున్నాను అనుకో, 3 గంటలకు మెలకు వచ్చిన ఆవిడ చూడాలనుకుంటాను. ప్రేమించలేదనుకో, ఎందుకు పక్కన ఉందా అనుకుంటాను. అంతే కదా. ఏది ప్రేమిస్తామో, ఏ హృదయంలో దేని మీద ప్రేమ ఉంటుందో కన్ను అటువైపు వెళ్తుంది. మీరే ఆలోచించుకోండి. 2024 సంవత్సరంలో దేవుణ్ణి మీరు ప్రేమిస్తారో లేదో. మీరు ఇప్పుడు వాగ్దానాలు తీసుకున్నారు, 31న తీసుకున్నారమ్మా, తీసుకోలేదా? చెప్పరేమ్మా? తీసుకున్నారు. నెరవేరాలా వద్దా? నెరవేరాలా వద్దా? నాకు దేవుడిచ్చిన వాగ్దానం, ఐగుప్తులో వచ్చిన ఏ రోగము నేను నీకు రానియను. సంఘానికి ఇచ్చిన వాగ్దానం, నీవు ఉద్దేశించినట్లుగా నీ కుటుంబమును నేను అభివృద్ధి పరుస్తాను. నా కుటుంబం ఇదే, చాలాసార్లు చెప్పాను. ఆగస్టు 1వ తారీఖున, అది ఆగస్టు 1వ తారీఖు అంటే ఎప్పుడు? ఆ వాగ్దానం కాదండి, మన జీవితంలో, మా జీవితంలో సంబంధించింది. ఆవిడ కూడా మర్చిపోయినట్టుంది. సునీల్ గారు చనిపోయిన రోజునే చెప్పాను, మీరందరూ నా కుటుంబం, మీరు ఎట్లా చెప్తే అలా చేస్తాను. అదే మాట మీద ఉన్నా. ఇప్పుడు నా కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తానన్నాడు. ఉదయం రాత్రి పాస్టమ్మ గారికి కూడా ఒక మంచి కల వచ్చిందంట. సంఘానికి ఎక్కడ లేని జనులు వచ్చేస్తున్నారు, సంఘం ఖాళీ లేకుండా నింపబడుతుంది. అమ్మ ఇటు చూ, సంఘం ఖాళీ లేకుండా నింపబడుతుంది. ఇదే పరిస్థితుల్లో మన సంఘం నడిస్తే వాగ్దానం నెరవేరుతుందా? చెప్పాలి మీరు. ఇట్లాగే మనం కూడా ఇలాగే వెళ్తున్నాము, ఇదే పరిస్థితిలో వెళ్తున్నాం. వచ్చేవాళ్ళు వస్తారా? అంటే ఇప్పుడు సంఘం రాకపోవడానికి, అభివృద్ధి చెందకపోవడానికి మొదట నేను కారణం. ఏమండి? ఎందుకంటే ఫస్ట్ నేనే కదా. పెంచల నాయుడు గారు వచ్చిన తర్వాత అంటారు 10:30 అయినా ఇంకెవరు రాలేదేంటయ్యా, ఎలా ఉందేంటి అంటున్నాడు. ఆయన అడగండి కాస్త మొదటి మాట. గుండ్ల మీద తన్నేసినట్టు అనిపించింది. ఆయన దగ్గర మాత్రం నవ్వుతానే మాట సమాధానం చెప్పాను. కానీ అంటే ఎంత పరీక్షిస్తున్నారో ఒకసారి. సంఘం కింద ఉండనే పైన ఉండని, పద్ధతి క్రమమే. అవునా కదా? ఎక్కడైనా ఉండని. దేవుడు కింద ఉంటేనే అభివృద్ధి చేస్తాను, పైనుంటే అభివృద్ధి చేయను అనలేదు. సంఘం ఎక్కడున్నా క్రమం లేదా? రేపు పొద్దున్న నన్ను అడుగుతాడు, నువ్వు క్రమం ప్రకారం నడిపించావు సంఘాన్ని అంటే ఏం చెప్తాను నేను? చెప్తాను ఒకసారి, ఎప్పుడైనా అవకాశం ఉంటున్నప్పుడు. జూన్ 1వ తారీఖున మిడ్ ఆఫ్ ది ఇయర్ వచ్చినప్పుడు సంఘ క్రమం ఏంటి అసలు. ఎవరు పద్మచెల్లమ్మ మాట్లాడతారు, క్రమములు. సంఘానికి ఏమన్నా ఉన్నాయా లేవా క్రమాలు? కొన్ని ఉన్నాయి, 7 రకాల క్రమాలు ఉన్నాయి. అవి చెప్తే కొద్దిగా కష్టంగా ఉంటాయి. దయచేసి ఆలకించండి. 19వ కీర్తన మరొకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దేవుడు సహాయం చేయను గాక. దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం, దేవుణ్ణి ప్రేమిద్దాం, దేవుణ్ణి హత్తుకుందాం, ఆయన మనల్ని హత్తుకుంటాడు. దేవుడి మాటలు దీవించను గాక. దేవుని దగ్గర మరి మీరు క్షమాపణ అడుగుతారో ఏమడుగుతారో, ప్రభు బలలో మనం చెయ్యాలి. మొదటి వారం ప్రభు బలలో చెయ్యాలి. మీరు పశ్చాత్తాపడతారో, ఏం చేస్తారో, ఎలా ప్రభు బలలో చెయ్యేస్తారో నిర్ణయం మీదే. మనమైతే కొద్ది నిమిషాలు దేవుడిని ఆరాధించుకుందాం.